జీవితంలో నిన్ను పైకి లేపాల్సింది ఇతరులు కాదు నువ్వే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తే కాలం గడిచిపోతుంది. మీ జీవితానికి ఎవరూ సాయం చేయరు. మీకు మీరే సాయం చేసుకోవాలి. మిమ్మల్ని మీరే పైకి లేపుకోవాలి. నిన్ను పైకి లేపే చేతుల కోసం చూడొద్దు. నీ చేతులనే ఉపయోగించుకోవాలి. ఒకప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగుపడాలని కోరుకునేవారు. కానీ రోజులు మారాయి. ఎవరి జీవితాన్ని సరిచేసుకునే పనిలో వారే ఉన్నారు. అవతలి వారికి సహాయం చేయాలన్న ఆలోచన కూడా తగ్గిపోయింది. పక్కింటివాడు ఎలా ఉన్నాడనే ఆలోచన కూడా లేని రోజులు వచ్చేశాయి. ఇలాంటి రోజుల్లో మీకు ఎవరు సాయం చేయరు. నీకు నువ్వే సాయం చేసుకోవాలి. నీ జీవితానికి నువ్వే కర్త, కర్మ, క్రియ. నువ్వు చేసే పనులు నిన్ను నిలబెట్టేలా ఉండాలి. తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాం. అలా అని పక్కవాళ్ళు చెబుతారు కదా అని ఎదురు చూడొద్దు. నీ తప్పుల వల్ల పైకి లేవకపోతే నిన్ను లేపేవాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వే నెమ్మదిగా లేవాలి. ఒక చెయ్యి సాయంతో మరో చెయ్యిని పైకి లేపాలి. నీ కాళ్ళను ముందుకు సాగేలా సాధన చేయాలి. అలా విజయం వైపు అడుగులు వేయాలి. లేదు, ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా అని వెయిట్ చేస్తే నిన్ను చేతకాని వాడిగా ముద్ర వేస్తుంది ప్రపంచం. మీ జీవితాన్ని ప్రపంచం జడ్జి చేయకముందే ముందుకు సాగాలి. ఎవరో వచ్చి మిమ్మల్ని మేలుకొల్పరు. మిమ్మల్ని మీరే తట్టి లేపాలి. నీ కళ్ళతో ప్రపంచాన్ని సరిగా చూడాలి. వాటితోనే దారిని చూడాలి. ఎంత ముందుకు వెళ్ళగలుగుతావో అంతకు ముందుకు వెళ్ళాలి. మహా అయితే ఓడిపోతారు. మళ్ళీ ప్రయత్నించాలి. అందుకే ఎవరో వస్తారు, ఏదో చేస్తారనే ఆశలతో ఉండే అడియాసలు మిగిలిపోతాయి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ గురించి అందరికంటే ఎక్కువగా మీరే ఆలోచిస్తారు. ఆ విషయం ఎప్పుడూ గుర్తుండాలి. లేదంటే నిరాశలోకి వెళ్ళిపోతారు. నీ గురించి కాసేపు ఆలోచించి వదిలేసే వాళ్ళు ఉంటారు. కానీ ప్రతిక్షణం మీ గురించి మీరే ఆలోచించుకుంటారు. ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నీకు నువ్వు సాయం చేసుకొని పైకి వెళ్తున్నప్పుడు నీకు దారిలో కనిపిస్తున్న వారికి ఎంతో కొంత సహాయం చేయాలి. జీవితంలో అదొక్క విషయమే తృప్తినిస్తుంది. కళ్ళలో నీరు ఉప్పగా ఉన్నా కళ్ళు కనే కలలు తియ్యగా ఉండాలి. గుండెల్లో ఎంత బరువున్నా పెదవులలో చిరునవ్వు ఉండాలి. అలాగే చుట్టూ ఉన్న గాలి ఎలా ఉన్నా మనం పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు పెంచేలా ఉండాలి. పయనించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా మన అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి. Thank you so much for watching this video and please support to me.